రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల. ఎవడ గాడి కొడుకు వచ్చి మాట్లాడమని నా దగ్గరికి, వాడు బాబు ఏం చేసేవాడు, వాడు తాత ఏం చేసేవాడు. రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల అన్నవాడి పళ్ళు కొట్టాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అవార్డు పిక్చర్ అంటే గడ్డాలు ఉండాలి. ఏందండి ఇది? రైతు అంటే బక్కగా ఎండిపోయి అడిది తిండి తినకోకుండా ఒక గోచిగొట్టు కట్టుకుని చిరిగిపోయిన చొక్కా వేసుకుని అలాగే ఉండాలా? 3 పంటలు పండే ప్రాంతం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటారు. డెఫినెట్గా చెప్తాను సార్. అంటే సినిమా రాజధాని ఫైల్స్ అనే సినిమా సో ఇప్పుడు కమర్షియల్గా సో మీరు ప్రొడ్యూస్ చేశారు, ఎంత లాభాలు వస్తాయి, ఎంతమందిని ఆకర్షిస్తుంది అనేది పక్కన పెడితే సో రైతు కష్టం అనేది తెర మీద చూపించబోతున్నారు. దీని తర్వాత ఆ ఉద్యమానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది? సో ఈ సమస్యను మీరు పరిష్కారం కూడా చూపించబోతున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించడానికి మీరు వేసే ముందడుగులో ఎంతవరకు ఇంకో అడుగు తోడవుతుంది? మా ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ఒక 29 గ్రామాలది కాదు. ఇది ఒక రైతుల సమస్య. భూమికి రైతుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఎలా హేళన చేశారని చూపించడం మా ముఖ్య ఉద్దేశం. రెండవది రైతుల యొక్క ద్రాతృత్వం. ఏమీ ఆశించుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి అందజేసిన భూమిని ఇవాళ చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, తుప్పలు మొలిచిపోయి ఎటువంటి దీనస్థితిలో ఉందో ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు కళకళలాడుతూ పచ్చటి పంటలతో ఉండేదంట. అటువంటిది ఇప్పుడు చూస్తే తుమ్మలు మొలిచిపోయి అక్కడంతా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదన్నీ డెఫినెట్గా ఈ మూవీ జనాల్లో ఉన్న ఒక పిరికితనాన్ని పోగొట్టాలి. ఒక ఆలోచన, ఒక నీచమైన ఆలోచన, ఒక కులమో, ఒక మతమో, ప్రాంతమో, ఒక పార్టీనో. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు ఈ దీంట్లో ఒక పార్టీకి తీశారా అని. ఈ పార్టీ అనో పాలిటిక్స్ అనో చెప్తారు. ఎందుకు? బ్రిటిష్ వాడు నేర్పించాడు మనకి డివైడ్ అండ్ రూల్. ఇది ఒక పార్టీ సినిమా అంటే కొంతమంది వెళ్ళరు, కొంతమందే వెళ్తారు. ఆ పార్టీ వాళ్ళు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళు వెళ్ళరు. ఇలా దాన్ని డివైడ్ అండ్ రూల్గా చేసి ఇది రైతు సమస్య అంటే దేశవ్యాప్త సమస్య. ఆ సమస్య కాకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం. అంతకుమించి చివరి ప్రశ్న. చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సినిమాల్ని రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాల్ని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్లకు పంపించినటువంటి సందర్భాలు సో మనం చూస్తున్నాం. ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి? అంటే మీరు అన్నట్టు ప్రతి రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక. కానీ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు? సార్ ఈ క్వశ్చన్కి నేను చెప్పొచ్చా ఆన్సర్? చెప్పండి సార్. ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని. పేర్లు అనవసరం అండి, చెప్తే చాలా రచ్చ అయిపోద్ది. పిలిస్తే తీసుకెళ్ళాను నేను ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్తే ఆయన అన్నాడు, సేమ్ మీకు వచ్చిన అడిగాడు, రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి? రైతుల సినిమాకి థియేటర్కి జనం వస్తారా? మీ సినిమా మొత్తం కలిపితే ఒక 15 థియేటర్లు వేస్తే సరిపోతారు 2 స్టేట్లు కలిపి అని అడిగాడు. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈయన చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఎదురు సమాధానం చెప్పరు, చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే, ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్? ఒక ప్రొడ్యూసర్ అలా డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్. ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను. చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేశారు రవిశంకర్ గారు. సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్, మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన. నేను తీసుకొచ్చిన తర్వాత 2 days తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను. ఇప్పటికి 14 million అండి, 1,40,00,000 మంది చూశారు సార్. అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు 20 థియేటర్లు ఇస్తావా, ఓ 15 థియేటర్లు ఇస్తావా? అంటే రైతు గురించి సినిమా తీయకూడదా? సేమ్ అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది. రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు, ఎందుకు సినిమా చూస్తారు? మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్. అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ట్రిమ్ చేయాలండి? ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో 15 నిమిషాలు చూపించారు కదండి అంటే, అందులో ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ ఉంది, పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరినీ చూస్తారండి ఆ ఇన్సిడెంట్లో కూడా. మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను. నేను ఎంత బాధపడి ఉంటాను సార్? నేను రియల్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్. పేరు చెప్పగల సత్తా నాకు ఉంది, కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికి ఉండదు. అందుకే నేను చెప్పట్లేదు, రిలీజ్ తర్వాత చెప్తానండి. నేను సేమ్కి వచ్చింది రవిశంకర్ అంటే మీరు అడిగారు కాబట్టి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సినిమాని ప్రజలు చూడాలండి. ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ, జిల్లాకు 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి 20-30 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు. ఆ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు డైలాగులు, ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు. సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం. నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాని అలా అవహేళన చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి.
రవిశంకర్ ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి, రవిశంకర్. తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒకటే నా దృక్పథం అండి.